రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని, ఇంటిపైకి 20 మంది మహిళలతో పాటు ఇతర వ్యక్తులను తీసుకొని వచ్చి దాడి చేశారని నార్సింగి పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న కొంతమంది మహిళలని అదుపులోకి తీసుకొని నార్సింగి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో ఉదయం వచ్చామని, కానీ ఎవరిపైన దాడి చేయలేదని రాజ్ తరుణ్ తల్లిదండ్రుల దగ్గర పనిచేసే మహిళ మహా న్యూస్ ఎక్స్క్లూజివ్ గా అంటున్నారు. లావణ్య ఇంటికి వెళ్లిన తర్వాత తమపై ఆమె కుక్కలను వదిలి భయాందోళనలకు గురి చేసిందని ఆరోపిస్తున్నారు. సార్ వాళ్ళు మమ్మల్ని వాళ్ళ ఇంట్లో దింపమని చెప్తే వాళ్ళ ఇంట్లో వెళ్ళినాం సార్. మేము వాళ్ళని దింపడానికి వెళ్ళినాము. మేడం గ్లాసులు ఏమో తాగుకుంటా తిరుగుకుంటే ఎందుకు వచ్చిర్రు, ఎవరి వాళ్ళకి రమ్మన్నారు అది ఇది అంటే తెలియదు మేడం, సార్ వాళ్ళు వీళ్ళు దింపన్నారు, వచ్చినాం మేడం అని. ఆ మేడం తాగి బాటిల్ కింద వేసింది, కుక్కలను ఇడిచింది. ఒక కుక్క చిన్నగా ఉంది, ఆ కుక్క ఇడవగానే మేము ఉరికి సోఫా మీద ఎక్కి మేడం ఈ పద్ధతి కాదు మా మీద కుక్కల మేడం అదే మేము మాట్లాడి వచ్చినాం. వాళ్ళ కాళ్ళకి ఏం గొడవలున్నాం. ఇప్పుడు వీడికి వచ్చినాక పోలీస్ స్టేషన్కి వచ్చినాక తెలిసింది సార్ మాకు. ఇక అంతకన్నా మేము 11:30 12 ఏమో అండి. ఒకేసారి చాలా మంది ఆడవాళ్ళు లోపలికి వచ్చేసారు. ఫస్ట్ మా తమ్ముడు పైన అటాక్ చేశారు. వెళ్ళి తలుపు వేసుకుంటే తలుపు పగలగొట్టారు. మెయిన్ డోర్ దగ్గర నుంచి సీసీ కెమెరాస్ తీసుకుంటూనే వచ్చారు. మరి ఓన్లీ వృద్ధులు వస్తే ఎలా పగలగొడతారండి? నేను మా అత్త మామ వద్దు అనే మనిషిని అయితే కాదు. మీకు రికార్డింగ్ కూడా పంపిస్తాను. 20 days ఎగో నేను కాల్ చేసి బ్లాక్లు పెట్టారు కదా, నా ఫ్రెండ్ తో చెప్పించాను. అంటే అంకుల్ పని రాజు లేట్ గా వస్తారేమో, మీరు రండి మనం కలిసి ఉందాము అని మేము ఆలోచించి చెప్తామమ్మా అన్నారు. అలా నార్మల్ గా వచ్చి ఉంటే నేను ఎందుకు ఆహ్వానించను? నా పైన దాడి జరిగిందండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న దానిలో కూడా గేటెడ్ కమ్యూనిటీలోకి ఇంత మంది వీళ్ళు వచ్చి లావణ్య ఏం తప్పు చేసింది అని నా పైకి ఇంత అటాకులు చేసుకుంటూ వచ్చారు. మరి కోర్టులో ఉంది కేసు, కోర్టు తీర్పు ఇవ్వలేదు కదా.